ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా భోంస్లే మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శివాజీ పార్క్లో ఆశా భోంస్లే అంత్యక్రియలు ఏర్పాటుకు జరుగుతున్నాయి. 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోంస్లే 8 దశాబ్దాల పాటు సినిమా జీవితంలో గడిపారు. 1943లో కెరియర్ మొదలుపెట్టిన ఆశా భోంస్లే మజ్బల్ అనే మరాఠీ సినిమా ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. చునారియారా సినిమా నుంచి బాలీవుడ్లో ప్రస్థానం ప్రారంభించారు. సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్ కు కూడా పనిచేశారు. ఆరంభంలో చిన్న సినిమాలతో కెరియర్ ప్రారంభించి దశాబ్ద కాలంలో లతా మంగేష్కర్ లాంటి ప్రముఖ గాయకుల సరసన నిలిచారామె. తన కెరియర్లో 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఆశా భోంస్లే. 2 నేషనల్ అవార్డ్స్ను అందుకున్నారు. రంగీలా సినిమాకు స్పెషల్ అవార్డు తీసుకున్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును ఆశా భోంస్లే సత్కరించింది. 2011లో అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కారు. 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ను అందుకున్నారు.